या कुन्देन्दु तुषारहार धवला कान्ताय कल्याण निधये निधयेर्धिनाम श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापः। అమ్మలగన్నయమ్మ ముగురంబల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబులండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాదీక్షుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో మన నందమూరి లక్ష్మయ్య వెంకటరామమ్మ గారుల సంస్మరణ వృత్తి విద్యా గురుకుల పాఠశాల 20 వసంతాలు నింపుకున్న శుభతరుణంలో ద్విదశాబ్ది ఉత్సవ వేడుకలలో భాగంగా ఈనాడు మనం ఈ ప్రాంగణం అంతా ఈ గురుకుల కళాక్షేత్రం అంతా చక్కటి పూర్వ విద్యార్థుల యొక్క కళకళలతో అందరి యొక్క ఉత్సాహాలతో చక్కగా ఇది శోభిల్లుతూ ఉన్నది. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ గ్రామంలో జన్మించడం చాలా విశేషం. ఇక్కడ 3 ఆలయాలు వారు నిర్మించారు. 1 విద్యాలయం, 2 వైద్యాలయం, 3 దేవాలయం. ఈ ఆలయాలు మూడింటిలోనూ 3 విశిష్ట గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాదానంలో వారి తల్లిదండ్రుల పేరు మీదుగా నందమూరి లక్ష్మయ్య వెంకటరామమ్మ గారుల సంస్మరణార్థంగా స్థాపించిన ఈ గురుకుల పాఠశాల నేడు 20 సంవత్సరాలు నిండటం చాలా ఆనందదాయకమైంది. ఈ సమావేశాలకి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ సంస్కృత ఉపాధ్యాయుడిగా నేను ఈ పాఠశాలలో 14 సంవత్సరాలు పనిచేయటం నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. మరి ఈ విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా వారు ఏ స్థానాల్లో ఎక్కడున్నా విశేషమైనటువంటి ఉన్నత స్థానాలు పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పొందాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు నేను అక్షర ఆశీస్సులు అందిస్తూ ఆ అమ్మను మీ అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆహ్వానించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘ నాయకులకు మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ పాఠశాల మొట్టమొదటిలో 1987 సెప్టెంబర్ 22వ తారీఖు నాడు స్థాపించడం అయింది. ఆనాటి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గారు బుద్ధవరపు లక్ష్మీ నరసింహం గారు వారి యొక్క అమృత హస్తాలతో ఈ పరిపాలన ప్రారంభమై ఈవేళ 20 సంవత్సరాలు ఈ పాఠశాల దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎందరో వందలాది మంది విద్యార్థులు ఈ పాఠశాల నుండి బయటకు వెళ్ళి ఎన్నెన్నో చక్కటి ఉన్నత పదవులు వీటన్నింటినీ పొంది వాళ్ళు మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి వివిధమైనటువంటి సేవలు చేసుకుంటూ ఉండటం మా అందరికీ ఆనందదాయకం. ఈ సందర్భంలో పాత గురువులందరినీ 20 సంవత్సరాల గురువులందరినీ ఈ విద్యార్థులు ఇంత ఆత్మీయతతో ఇక్కడికి పిలిపించి సత్కరించటం, వాళ్ళని గౌరవించటం మా జీవితంలో మర్చిపోలేనటువంటి మధురానుభూతిగా భావిస్తున్నాం. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం, కానీ వారందరూ మా బిడ్డల్లాంటి వాళ్ళు కాబట్టి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా చల్లగా వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాను.